హాయ్ ఎవ్రీవన్. మనం చేసే వీడియోలలో ప్రతి లెసన్ నుంచి పూర్తి సమాచారంను బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అందువలన మన వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటాయి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఏమన్నా టాపిక్స్ గురించి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. సామాజిక సంస్థల అధ్యయనమే సమాజ శాస్త్రం అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? డర్కీమ్. సామాజిక సంస్థల అధ్యయనమే సమాజ శాస్త్రం అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? డర్కీమ్. మానవ జాతి చరిత్రలో మంచిని నిలువ చేసి పంచేవే సామాజిక సంస్థలు అని నిర్వచించినది ఎవరు? గిడ్డింగ్స్. మానవ జాతి చరిత్రలో మంచిని నిలువ చేసి పంచేవే సామాజిక సంస్థలు అని నిర్వచించినది గిడ్డింగ్స్. కింది వాటిలో గిడ్డింగ్స్ సామాజిక సంస్థలకు ఉదాహరణగా వేటిని పేర్కొన్నాడు? బంధుత్వం, కుటుంబం. ఇవి సామాజిక సంస్థలుగా గిడ్డింగ్ పేర్కొన్నారు. సామాజిక వ్యవస్థలో అతి చిన్న యూనిట్ ఏది? సామాజిక వ్యవస్థలో అతి చిన్న యూనిట్ కుటుంబం. మనుషులను సామాజిక జంతువులుగా తయారు చేసే ప్రక్రియలో ప్రథమ పాత్ర వహించేది ఏది? కుటుంబం. మనుషులను సామాజిక జంతువులుగా తయారు చేసే ప్రక్రియలో ప్రథమ పాత్ర వహించేది ఏది? కుటుంబం. ప్రతి సమాజంలోనూ ఉండే ప్రాథమిక సమూహం, ప్రాథమిక సామాజిక సంస్థ ఏది? కుటుంబం. కింది వాటిలో సామాజిక సంస్థ కానిది ఏది? కుటుంబము, వివాహము, మత సంస్థ. ఇవన్నీ వచ్చేసి సామాజిక సంస్థలే, కానీ మార్కెట్ అనేది సామాజిక సంస్థ కాదు. కుటుంబం, వివాహం, మతం, విద్య, రాజకీయం, ఆర్థిక వ్యవస్థలన్నీ సామాజిక సంస్థలే. సామాజిక సంస్థలు కంటికి కనిపించవు అనగా ఇవి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? అమూర్త స్వభావం. అమూర్త స్వభావం. సామాజిక సంస్థలు కంటికి కనిపించవు అనగా అమూర్త స్వభావం కలిగి ఉంటాయి. సామాజిక సంస్థల ముఖ్య లక్షణం కింది వాటిలో ఏది? పైవన్నీ. సామాజిక సంస్థల ముఖ్య లక్షణం ఏది? కింది వాటిలో ఏది అంటే సామూహిక లక్షణాన్ని కలిగి ఉండటం, విశ్వవ్యాప్తమైనది, మానవ ప్రవర్తన నియంత్రణ సాధనం. సామాజిక సంస్థల నియమాలు లేదా పద్ధతులు ఏ రూపంలో ఉంటాయి? రాతపూర్వకంగా కానీ మౌఖికంగా కానీ ఉంటాయి. సామాజిక సంస్థల నియమాలు లేదా పద్ధతులు ఏ రూపంలో ఉంటాయి? రాతపూర్వకంగా కానీ మౌఖికంగా కానీ ఉంటాయి. సామాజిక సంస్థలు ప్రధానంగా ఎన్ని రూపాలలో ఉంటాయి? 2 రూపాలు సామాజిక సంస్థలు: ప్రాథమిక మరియు ద్వితీయ సామాజిక సంస్థలు. మనిషి యొక్క జీవితంపై ఎక్కువ ప్రభావాన్ని చూపే సంస్థలు ఏవి? ప్రాథమిక సంస్థలు. కింది వాటిలో ప్రాథమిక సామాజిక సంస్థలకు సరైన ఉదాహరణ ఏది? కుటుంబం, బంధుత్వం, వివాహం. ప్రాథమిక సామాజిక సంస్థలు తప్ప మిగిలిన సామాజిక సంస్థలని ఏమని పిలుస్తారు? ద్వితీయ లేదా గౌణ సామాజిక సంస్థలు. ప్రాథమిక సామాజిక సంస్థలు తప్ప మిగిలిన సామాజిక సంస్థలను ఏమని పిలుస్తారు? ద్వితీయ లేదా గౌణ సామాజిక సంస్థలు. సామాజిక సంస్థల గుర్తింపునకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం? ఇవి గుర్తులు లేదా చిహ్నాలు కలిగి ఉంటాయి. సామాజిక సంస్థల గుర్తింపుకు సంబంధించింది కింది వాటిలో ఏది నిజమంటే ఇవి గుర్తులు లేదా చిహ్నాలు కలిగి ఉంటాయి. జంతు సమాజం నుండి మానవ సమాజాన్ని వేరు చేసేవి ఏవి? సామాజిక సంస్థలు. జంతు సమాజం నుండి మానవ సమాజాన్ని వేరు చేసేవి ఏవి? సామాజిక సంస్థలు. జంతువుల సమాజంలో వేటి ఉనికి ఉండదు? సామాజిక సంస్థలు. జంతువుల సమాజంలో వేటికి ఉనికి ఉండదు అంటే సామాజిక సంస్థలకు ఉనికి ఉండదు. కింది వాటిలో ఏవి ఉమ్మడి ప్రవర్తనను, ఉమ్మడి జీవనాన్ని నిర్దేశిస్తాయి? సామాజిక సంస్థలు. కింది వాటిలో ఏవి ఉమ్మడి ప్రవర్తనను, ఉమ్మడి జీవనాన్ని నిర్దేశిస్తాయి? సామాజిక సంస్థలు. సామాజిక క్రమాన్ని మరియు సామాజిక నియంత్రణకు దోహదపడేవి ఏవి? సామాజిక సంస్థలు. సామాజిక క్రమాన్ని మరియు సామాజిక నియంత్రణకు దోహదపడేవి ఏవి? సామాజిక సంస్థలు.
మానవుడు సంఘజీవి కాబట్టి మానవ సంఘ జీవనానికి కావలసిన ఏర్పాట్లను చేకూర్చేవి ఏవి? సామాజిక సంస్థలు. మానవుడు సంఘజీవి కాబట్టి మానవ సంఘ జీవనానికి కావలసిన ఏర్పాట్లను చేకూర్చేవి ఏవి? సామాజిక సంస్థలు. మానవుల యొక్క అవసరాలను క్రమ పద్ధతిలో తీర్చుకునేందుకు సాంఘిక ఏర్పాట్లను అందించేవి ఏవి? సామాజిక సంస్థలు. మానవుల యొక్క అవసరాలను క్రమ పద్ధతిలో తీర్చుకునేందుకు సాంఘిక ఏర్పాట్లను అందించేవి ఏవి? సామాజిక సంస్థలు. సామాజిక సంస్థల వలన మనుషులకు వారి వారి వయస్సు, లింగము, హోదా, అర్హతలను బట్టి వేటిని నిర్ధారిస్తారు? బాధ్యతలను మరియు పాత్రలను. సామాజిక సంస్థల వలన మనుషులకు వారి వారి వయస్సు, లింగము, హోదా, అర్హతను బట్టి వేటిని నిర్ధారిస్తారంటే బాధ్యతలను మరియు పాత్రలను. ఆటవిక జీవనం నుండి సరైన జీవన క్రమమును ఏర్పాటు చేస్తూ మనుషుల మధ్య ఏకతను పెంపొందించేవి ఏవి? సామాజిక సంస్థలు. అటవిక జీవనం మరియు సరైన జీవన క్రమమును ఏర్పాటు చేస్తూ మనుషుల మధ్య ఏకతను రూపొందించేవి ఏవి? సామాజిక సంస్థలు. సామాజిక సంస్థలలో గల లోపాల వలన సమాజంలో కొన్ని వర్గాల వారు దేనికి గురవుతున్నారు? ఇబ్బందులకు. సామాజిక సంస్థలలో గల లోపాల వలన సమాజంలో కొన్ని వర్గాల వారు ఇబ్బందులకు గురవుతున్నారు. కింది వాటిలో సామాజిక సంస్థలలో లోపాల వలన ఉద్భవించే సమస్యలకు ఉదాహరణ ఏవి? పైవన్నీ: కుల వ్యవస్థ, వరకట్నం, వృద్ధుల నిరాశ్రయత, అంటరానితనం, బాల్య వివాహం, వెట్టి చాకిరీ. సామాజిక సంస్థల లోపాల వలన ఉద్భవించే సమస్యలు ఏంటివి? కుల వ్యవస్థ, వరకట్నము, వృద్ధుల నిరాశ్రయత, అంటరానితనం, బాల్య వివాహం, వెట్టి చాకిరీ. భారతదేశంలోని సుమారు ఎంత శాతం కుటుంబాలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు? 70%. భారతదేశంలో సుమారు ఎంత శాతం కుటుంబాలు గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్నారంటే 70%. భారతీయ గ్రామాలు ప్రధానంగా ఎలాంటి కుటుంబాలకు ప్రసిద్ధి చెందినాయి? సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు మరియు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. గ్రామీణ ప్రాంతాల్లోని అధిక శాతం కుటుంబాలు ఏ రకమైన వ్యవస్థను, నివాస విధానాన్ని అనుసరిస్తున్నాయి? పితృస్వామ్య వ్యవస్థ, స్థానిక కుటుంబ విధానం. గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం కుటుంబాలు ఏ రకమైన వ్యవస్థను, నివాస విధానాన్ని అనుసరిస్తున్నాయి అంటే పితృస్వామ్య వ్యవస్థ, స్థానిక కుటుంబ విధానం. కింది ఏ గిరిజనులలో మాతృస్వామ్య వ్యవస్థ మరియు పత్ని స్థానిక కుటుంబ విధానాలు కనిపిస్తాయి? నీలగిరి తోడాలు. కింది ఏ గిరిజనులలో మాతృస్వామ్య వ్యవస్థ మరియు పత్ని స్థానిక కుటుంబ విధానాలు కనిపిస్తాయంటే నీలగిరి తోడాలు. గ్రామీణ కుటుంబ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలలో కింది వాటిలో ఏది సరైనది? దృఢమైన పితృస్వామ్యం. గ్రామీణ కుటుంబ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలలో కింది వాటిలో ఏది సరైనదంటే దృఢమైన పితృస్వామ్యం. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల పట్ల ఎటువంటి వైఖరి కనిపిస్తుందని పేర్కొన్నారు? నిర్లక్ష్యపూరిత వైఖరి. గ్రామీణ ప్రాంతాల బాలికల పైన ఎటువంటి వైఖరి ఉంటుంది? నిర్లక్ష్యపూరిత వైఖరి. గ్రామీణ కుటుంబాలలో పాత్రలు వేటి ఆధారంగా నిర్ధారించబడతాయి? లింగము మరియు వయస్సు ఆధారంగా. గ్రామీణ కుటుంబాలలోని పాత్రలు వేటి ఆధారంగా? లింగము మరియు వయస్సు ఆధారంగా. గ్రామీణ కుటుంబాలు వేటితో కూడి ఉంటాయని లక్షణాలలో ఇవ్వబడినది అంటే కుల పట్టింపులు లేని విధానాలు. కుల పట్టింపులతో కూడిన కుటుంబాలు. గ్రామీణ కుటుంబాలు వేటితో కూడి ఉంటాయంటే కుల పట్టింపులతో కూడిన కుటుంబాలు. గ్రామీణ కుటుంబ వ్యవస్థలో సామాజిక కర్మలు అనగా ఏమిటి? ఆచారాలు, పూజలు. గ్రామీణ కుటుంబ వ్యవస్థలో సామాజిక కర్మలు అనగా ఏమిటి? ఆచారాలు, పూజలు. క్రింది వాటిలో గ్రామీణ కుటుంబ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం కానిది ఏది? వెనువెంటనే మారే ఆధునిక విలువలు. క్రింది వాటిలో గ్రామీణ కుటుంబ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం కానిది ఏది అంటే వెనువెంటనే మారే ఆధునిక విలువలు. గ్రామీణ కుటుంబ వ్యవస్థ యొక్క లక్షణాలు: దృఢమైన మతపరమైన కార్యక్రమాలు, సాంప్రదాయ
జీవన విధానాలు, ప్రత్యేకమైన కుటుంబ ఒత్తిడులు ఇవన్నీ గ్రామీణ కుటుంబ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు. వెనువెంటనే మారే ఆధునిక జీవన విలువలు కలిగి ఉండవు. బాల్య దశ నుండి వృద్ధాప్య దశ వరకు ఒక వ్యక్తి లేదా కుటుంబ సభ్యులు ఎదుర్కొనే వివిధ సామాజిక, మానసిక మార్పుల దశలను ఏమంటారు? కుటుంబ జీవన చక్రం. బాల్య దశ నుండి వృద్ధాప్య దశ వరకు ఒక వ్యక్తి లేదా కుటుంబ సభ్యులు ఎదుర్కొనే వివిధ సామాజిక, మానసిక మార్పుల దశలను ఏమంటారు? కుటుంబ జీవన చక్రం. వివిధ కుటుంబ అభివృద్ధి దశల్లో కుటుంబంలోని ప్రతి వ్యక్తి చేపట్టవలసిన క్రియలను ఏమంటారు? అభివృద్ధి క్రియలు. వివిధ కుటుంబ అభివృద్ధి దశల్లో కుటుంబంలోని ప్రతి వ్యక్తి చేపట్టవలసిన క్రియలను ఏమంటారు? అభివృద్ధి క్రియలు. పిల్లలు తల్లిదండ్రులను వదిలి వెళ్ళినప్పుడు వారు అనుభవించే ఒంటరితనాన్ని ఏమంటారు? ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్. ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్. పిల్లలు తల్లిదండ్రులను వదిలి వెళ్ళినప్పుడు వారు అనుభవించే ఒంటరితనాన్ని ఏమంటారు? ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్. డువాల్ అను శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో కుటుంబ జీవన చక్రాన్ని 8 దశలుగా వివరించాడు? 1977. డువాల్ వర్గీకరణ ప్రకారం కుటుంబ జీవన చక్రం మొదటి దశ ఏది? మ్యారీడ్ కపుల్ స్టేజ్. మొదటి దశ మ్యారీడ్ కపుల్ స్టేజ్. వాటిలో కుటుంబ జీవన చక్రంలో 3 మరియు 4వ దశలు ఏంటివి? మూడో దశ ఫ్యామిలీ విత్ ప్రీ స్కూల్ చిల్డ్రన్, ఫ్యామిలీ విత్ ప్రీ స్కూల్ చిల్డ్రన్, ఫ్యామిలీ విత్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్, ఫ్యామిలీ విత్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్. మ్యారీడ్ కపుల్ వితౌట్ చిల్డ్రన్ దశలో భర్త యొక్క ముఖ్యమైన బాధ్యత ఏది? వృత్తి చేపట్టాలి, కుటుంబం పట్ల బాధ్యతలను కలిగి ఉండాలి. మ్యారీడ్ కపుల్ వితౌట్ చిల్డ్రన్ దశలో భార్య యొక్క బాధ్యతగా ఏటిని పేర్కొంటారు? హోమ్ మేకింగ్, ఆర్థిక అంశాలలో సహాయం చేయడం, సంతృప్తికరమైన సంబంధాలను పెంపొందించడం, బంధువుల వ్యవహారాలు చూడటం. వివాహమైన కొత్తలో భర్త మరియు భార్య ఉమ్మడిగా చేయవలసిన పనులలో కింది వాటిలో లేనిది ఏది? అంటే పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది తప్పు. ఈ కొత్తలో భార్యాభర్త ఉమ్మడిగా చేయవలసిన పనులు ఏంటివి? వివాహ సంబంధాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడం, ఇంటి పనులు పంచుకోవడం, పరస్పర శారీరక, మానసిక, సామాజిక అవసరాలు తీర్చుకోవడం. తల్లిదండ్రులుగా మొదటి అనుభవం ఏ దశలో కలుగుతుంది? పిల్లలను కలిగి ఉన్న కుటుంబాలు. తల్లిదండ్రులుగా మొదటి అనుభవం ఏ దశలో కలుగుతుందంటే పిల్లలను కలిగి ఉన్న కుటుంబాలు. చైల్డ్ బీరింగ్ దశలో శిశువుకు అనుకూలంగా భర్త, భార్య చేయవలసిన మార్పు ఏమిటి? నివాసం మారడం మరియు సర్దుబాటు కావడం. పిల్లవాడిని పెంచేందుకు ప్రస్తుతం కావలసిన మరియు భవిష్యత్తులో అవసరమైన వనరులను సంపాదించడం ఏ దశకు సంబంధించింది? చైల్డ్ బీరింగ్ ఫ్యామిలీ. పిల్లవాడిని పెంచేందుకు ప్రస్తుతం కావలసిన మరియు భవిష్యత్తులో అవసరమైన వనరులను సంపాదించడం ఏ దశకు సంబంధించింది? చైల్డ్ బీరింగ్ ఫ్యామిలీ. చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశాము అనే భావన కింది ఏ దశలో కనిపిస్తుంది? ఫ్యామిలీ విత్ ప్రీ స్కూల్ చిల్డ్రన్. చొరవ చూపడం, తప్పు చేశామనే భావన కింది ఏ దశలో కనిపిస్తుందంటే ఫ్యామిలీస్ విత్ ప్రీ స్కూల్ చిల్డ్రన్. పిల్లలకు అలవాట్లు, భాష, ప్రాథమిక సామాజీకరణ మరియు టాయిలెట్ ట్రైనింగ్ వంటివి ఏ దశలో నేర్పిస్తారు? ఫ్యామిలీస్ విత్ ప్రీ స్కూల్ చిల్డ్రన్. డువాల్ వర్గీకరణలో చివరి దశ అయిన 8వ దశ ఏది? ఏజింగ్ ఫ్యామిలీ మెంబర్ స్టేజ్. వృద్ధాప్య దశ. డువాల్ వర్గీకరణలో చివరి దశ అయిన 8వ దశ ఏది? ఏజింగ్ ఫ్యామిలీ మెంబర్ స్టేజ్. ఫ్యామిలీ విత్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ దశలో పిల్లల పెరుగుదల, అభివృద్ధికి సంబంధించి తల్లిదండ్రులు ఏమి చేయాలి? సరిపోగలిగినంత పనులను కల్పించడం మరియు పిల్లలతో కలిసి ఆటలు ఆడటం. స్కూల్ ఏజ్ దశలో పిల్లల్లో కింది వాటిలో ఏది అభివృద్ధి చెందుతుందని పాఠ్యాంశంలో పేర్కొన్నారు? ఈగో. ఫ్యామిలీస్ విత్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ దశలో పిల్లలు పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు ఏవి?
ఈ ఆన్సర్ ఇస్ డి. ఇవన్నీ శారీరక నైపుణ్యాలు, భౌతిక నైపుణ్యాలు, స్థూల మరియు సూక్ష్మ నైపుణ్యాలు. ఫ్యామిలీస్ విత్ టీనేజర్స్ దశలో తల్లిదండ్రులు నిర్వహించవలసిన పాత్ర ఏమిటి? పిల్లలతో ఘర్షణ లేకుండా చూసుకోవడం, పిల్లలలో ఎథిక్స్, మోరల్స్ నాటుకుపోయేలా ప్రవర్తించడం, కౌమార దశ సర్దుబాటుకు కావలసిన సహాయం అందించడం. ఫ్యామిలీస్ విత్ టీనేజర్ దశలో తల్లిదండ్రులు నిర్వహించవలసిన పాత్ర పిల్లలతో ఘర్షణ లేకుండా చూసుకోవడం, పిల్లలలో ఎథిక్స్, మోరల్స్ నాటుకుపోయేలా ప్రవర్తించడం, కౌమార దశ సర్దుబాటుకు కావలసిన సహాయం అందించడం. టీనేజర్స్ తమ శరీరంలో వస్తున్న మార్పులపై సరైన పరిజ్ఞానాన్ని ఏ దశలో తెలుసుకోవాలి? ఫ్యామిలీస్ విత్ టీనేజర్స్. కింది వాటిలో టీనేజర్స్ చేయవలసిన పనులలో లేనిది ఏది? మానసిక పరిపక్వతకు సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, వృత్తిపర జీవితానికి పునాదులు వేసుకోవడం, పౌర స్మృతిని పెంపొందించుకోవడం అనేటిది టీనేజర్స్ చేయవలసిన పనులు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వనరుల సేకరణ అనేది టీనేజర్స్ చేయవలసిన పనులు కాదు. ఫ్యామిలీ లాంచింగ్ ఇన్ అడల్ట్స్ దశలో కుటుంబం ఏమవుతుంది? విస్తృతం అవుతుంది. ఫ్యామిలీ లాంచింగ్ ఇన్ అడల్ట్స్ దశలో కుటుంబం ఏమవుతుంది? విస్తృతం అవుతుంది. కుటుంబంలో భౌతిక అవసరాలు, వస్తువుల అవసరాలు సమయానుకూలంగా ఉండటం మరియు నూతన సభ్యుల చేరిక ఏ దశలో కలుగుతుంది? ఫ్యామిలీ లాంచింగ్ ఇన్ అడల్ట్స్. కుటుంబ భౌతిక అవసరాలు, వస్తువుల అవసరాలు సమయానుకూలంగా ఉండటం మరియు నూతన సభ్యుల చేరిక ఏ దశలో కలుగుతుంది? ఫ్యామిలీ లాంచింగ్ ఇన్ అడల్ట్స్. మిడిల్ ఏజ్ పేరెంట్స్ స్టేజ్ అనేది ఏ సందర్భం నుండి ఏ సందర్భం వరకు సాగుతుంది? నా చివరి సంతానం వేరే ప్రదేశానికి వెళ్ళిన సందర్భం నుండి తండ్రి రిటైర్మెంట్ అయ్యే వరకు. మిడిల్ ఏజ్ పేరెంట్స్ దశలో కింది ఏ లక్షణాలు కనిపిస్తాయి? ఖాళీ గూడు లక్షణాలు. ఏజింగ్ ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్. వృద్ధాప్య దశలో ఎదురయ్యే ముఖ్యమైన సమస్యలు ఏవి? రిటైర్మెంట్ సమస్యలు మరియు శారీరక, మానసిక సమస్యలు. జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు సర్దుబాటుకు లోనవడం, స్వతంత్రతను కోల్పోయిన భావన. వృద్ధాప్య దశలో ఉన్నవారు కింది ఏ కార్యక్రమాన్ని చేపట్టాలని పేర్కొంటారు? మనమలు, మనవరాలు మూర్తిమత్వాన్ని పెంపొందించే కార్యక్రమం చేపట్టడం. కుటుంబం సరైన దిశలో అభివృద్ధి చెందేందుకు కుటుంబ సభ్యులకు సామర్థ్యాలు పెంపొందించడమే జీవన విద్య లేదా కుటుంబ జీవన విద్య. కుటుంబ జీవన విద్య అనేది కుటుంబ సభ్యులు దేనికి సంబంధించి పరిజ్ఞానం అందిస్తుంది? భవిష్యత్తులో నిర్వహించవలసిన పాత్రలకు సంబంధించిన పరిజ్ఞానం. కుటుంబ జీవన విద్య అనేది కుటుంబ సభ్యులకు దేనికి సంబంధించిన పరిజ్ఞానం అందిస్తుంది? భవిష్యత్తులో నిర్వహించవలసిన పాత్రలకు సంబంధించిన పరిజ్ఞానం. కింది వాటిలో ఫ్యామిలీ లాంచింగ్ ఇన్ అడల్ట్స్ దశలో కుటుంబ సభ్యులు ఉమ్మడిగా చేయవలసిన పని ఏమిటి? అందరూ బహిరంగంగా మాట్లాడుకునే విధానం కలిగి ఉండాలి. బాధ్యతలు పంచుకోవాలి. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వనరుల సేకరణ ఉండాలి. కుటుంబ జీవన విద్య అనే భావనను అమెరికా నందు ఏ కమిషన్ వారు ప్రచారంలోకి తీసుకువచ్చారు? నేషనల్ కమిషన్ ఆన్ ఫ్యామిలీ లైఫ్. జీవన విద్య అనే భావనను అమెరికా నందు ఏ కమిషన్ వారు ప్రచారంలోకి తీసుకువచ్చారు? నేషనల్ కమిషన్ ఆన్ ఫ్యామిలీ లైఫ్. అమెరికాలో నేషనల్ కమిషన్ ఆన్ ఫ్యామిలీ లైఫ్ ఏ సంవత్సరంలో కుటుంబ జీవన విద్యను ప్రచారంలోకి తెచ్చింది? 1968. అమెరికాలో నేషనల్ కమిషన్ ఆన్ ఫ్యామిలీ లైఫ్ ఏ సంవత్సరంలో కుటుంబ జీవన విద్యను ప్రచారంలోకి తెచ్చింది? 1968. కింది వాటిలో కుటుంబ జీవన విద్యలోని ముఖ్య అంశం కానిది ఏది? కేవలం రాజకీయ పార్టీల విధి విధానాల పరిజ్ఞానం. కింది వాటిలో కుటుంబ జీవన విద్యలోని ముఖ్య అంశం కానిది ఏది? కేవలం రాజకీయ పార్టీల విధి విధానాల పరిజ్ఞానం. కుటుంబ జీవన విద్య కింది వారిలో ఎవరికి అందిస్తారని పేర్కొన్నారు? పై వారందరికీ నూతన దంపతులు, కౌమార దశలో ఉన్న పిల్లలకు, తల్లిదండ్రులకి, వృద్ధులకి.
కుటుంబ జీవన విద్యను రూపొందించేటప్పుడు కింది ఏ సూత్రాన్ని పరిగణలోకి తీసుకోవాలి? జీవితకాలం మొత్తాన్ని పరిగణలోకి తీసుకోవాలి. రకరకాల విలువలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లతో కూడిన కుటుంబ జీవన విధానాలను పరిగణించాలి. కుటుంబ, వ్యక్తిగత, సమాజం అవసరాలని దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబంలో పిల్లలకి కావలసిన అవసరాలను తీర్చి వారిని సమాజంలో ఉపయోగకరమైన పౌరునిగా తీర్చిదిద్దేది ఏది? కుటుంబం. సమాజానికి మనుషులను అందించే డాష్ లాంటిది, కర్మాగారం లాంటిది. కుటుంబం సమాజానికి మనుషులను అందించే కర్మాగారం లాంటిది. భవిష్యత్తు సమాజం యొక్క తీరుతెన్నులు దేనిపై ఆధారపడి ఉంటాయి? కుటుంబంలో పిల్లల పెంపకంపై. కింది వాటిలో పిల్లల పెంపకాన్ని నిర్ధారించే తల్లిదండ్రుల వ్యక్తిగత కారకం ఏది? తల్లిదండ్రుల సంస్కృతి, ఆర్థిక పరిస్థితులు మరియు విద్యాస్థాయిలు, వారు నిర్వహిస్తున్న వృత్తులు. పిల్లల పెంపకంపై ప్రభావం చూపే కుటుంబ కారకాలలో కింది వాటిలో ఏది సరైనది? కుటుంబ నిర్మాణం, భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, కుటుంబం యొక్క నివాస స్థలం, ఆచారాలు, సాంప్రదాయాలు. మానవ సమాజంలో పేరెంట్హుడ్ అనేది ఎలా కొనసాగుతుంది? నిరాటకంగా కొనసాగుతుంది. మానవ సమాజంలో పేరెంట్హుడ్ అనేది ఎలా కొనసాగుతుంది? నిరాటకంగా కొనసాగుతుంది. మానవ సమాజంలో పేరెంట్హుడ్ అనేది నిరాటకంగా కొనసాగడానికి గల కారణాలలో కింది వాటిలో ఏది సరైనది? సామాజిక సాంప్రదాయం, సామాజిక హోదా మరియు గుర్తింపు, మతపరమైన నమ్మకాలు. ఇవన్నీ మానవ సమాజంలో పేరెంట్హుడ్ అనేది నిరాటకంగా కొనసాగడానికి గల కారణాల్లో ఏవి కింది వాటిలో అంటే సామాజిక సాంప్రదాయం, సామాజిక హోదా, గుర్తింపు, మతపరమైన నమ్మకాలు. కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు భద్రతను, రక్షణను, భరోసాను కల్పించవలసిన అవసరం ఏర్పడటం అనేది దేనికి దారి తీస్తుంది? పేరెంట్హుడ్ నిరాటకంగా కొనసాగటానికి. కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు భద్రతను, రక్షణను, భరోసాను కల్పించవలసిన అవసరం ఏర్పడటం అనేది దేనికి దారి తీస్తుంది? పేరెంట్హుడ్ నిరాటకంగా కొనసాగడానికి. జైవిక, మానసిక మరియు ఏ అవసరాలు తీర్చుకోవాలి? కాబట్టి సమాజంలో పేరెంట్హుడ్ అత్యంత ఆవశ్యకమైనదిగా మారింది అంటే వాత్సల్య. జైవిక, మానసిక మరియు వాత్సల్య అవసరాలు తీర్చుకోవడానికి సమాజంలో పేరెంట్హుడ్ అత్యంత ఆవశ్యకముగా మారింది. మానవ సమాజంలో పేరెంట్హుడ్ నిరాటకంగా కొనసాగడానికి గల 6వ కారణం అంటే వంశానుక్రమంని పాటిస్తున్నారు కాబట్టి. పిల్లలకు నిబంధనలతో కూడిన పెంపకాన్ని అందించే విధానాన్ని ఏమంటారు? అథారిటేటివ్ పేరెంట్. పిల్లలకు నిబంధనలతో కూడిన పెంపకాన్ని అందించే విధానాన్ని అథారిటేటివ్ పేరెంట్. చాలా కఠినంగా పనిష్మెంట్లతో కూడుకొని ఉండే పెంపక విధానం ఏమంటారు? అథారిటేరియన్ పేరెంట్. పిల్లలపై ఎలాంటి నియంత్రణ లేని పెంపక విధానాన్ని ఏమని పిలుస్తారు? పిల్లలపై నియంత్రణ లేని విధానం. పిల్లలని పట్టించుకోకపోవడం అనేది ఏ పెంపక నమూనా కిందకి వస్తుంది? అన్ఇన్వాల్వ్డ్ పేరెంట్. పిల్లలని పట్టించుకోకపోవడం అనేది ఏ పెంపక నమూనా కిందకి వస్తుంది? అన్ఇన్వాల్వ్డ్ పేరెంట్. అతి జాగ్రత్తలతో కూడిన పిల్లల పెంపకాన్ని ఏమంటారు? హెలికాప్టర్ పేరెంట్. అతి జాగ్రత్తలతో కూడిన పిల్లల పెంపకాన్ని ఏమంటారు? హెలికాప్టర్ పేరెంట్. అహంకారపూరితమైన పెంపకం అని కింది ఏ నమూనాను పిలుస్తారు? నార్సిస్టిక్ పేరెంట్. అహంకారపూరితమైన పెంపకం అనేది ఏ నమూనా ద్వారా పిలుస్తారు అంటే నార్సిస్టిక్ పేరెంట్. కింది వాటిలో అత్యుత్తమ పెంపక విధానంగా దేనిని పేర్కొంటారు? పాజిటివ్ పేరెంట్. స్ట్రిక్ట్ పేరెంట్ అనే విధానం దాదాపు దేనిని పోలి ఉంటుంది? ఆల్మోస్ట్ అథారిటేరియన్. విపరీతంగా పెంచడం మరియు పిల్లల్ని విపరీతంగా హింసించడం ఏ రకమైన పెంపకం? టాక్సిక్ పేరెంట్. పాఠ్యాంశం ప్రకారం పిల్లల పెంపక నమూనా వేటి ఆధారంగా వర్గీకరించబడుతుంది? ఆయా సంస్కృతులు, జీవన విధానాలు, విద్యాస్థాయిలు, కుటుంబ ఆర్థిక స్థితిగతులు మరియు పిల్లల వయసు. పాఠ్యాంశం ప్రకారం పిల్లల పెంపక నమూనాలు వేటి ఆధారంగా పడతాయి అంటే ఆయా సంస్కృతులు, జీవన విధానాలు, విద్యాస్థాయిలు, కుటుంబ ఆర్థిక స్థితిగతులు మరియు పిల్లల వయస్సు.